ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది కదా. సో రేవంత్ రెడ్డి సీఎం అయిన ఫస్ట్ రోజు దాని మీద ఏసీబీ ఎంక్వైరీ ఇనిషియేట్ చేశారు. తెలంగాణ ఏసీబీ సూపర్ వర్క్ చేస్తుంది. ఎవరు కరప్షన్ చేసినా సరే ఇమీడియట్ గా పట్టుకుంటుంది. సో రీసెంట్ గా తెలంగాణ ఏసీబీ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ చీఫ్ ని అరెస్ట్ చేసింది. సో ఆయన దగ్గర ఉన్న విల్లాస్ ఏంటి, ఆయన ప్రాపర్టీ చదువుతా లిస్ట్ చాలా పెద్దగా ఉంది. షేక్పేట్, కొండాపూర్, శ్రీనగర్, మాదాపూర్, నార్సింగిలో విల్లా ఉంది. అమరావతిలో కమర్షియల్ స్పేస్ ఉంది. మార్కూర్ మండలంలో 28 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది. 20 గుంటల ల్యాండ్ పటాన్ చెరువులో ఉంది. శ్రీనగర్ కాలనీలో 2 ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి. ఒక ఫామ్ హౌస్ 6 ఎకరాల్లో విస్తరించింది. కొత్తగూడెం దగ్గర ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లో ఉంది. ఇవి కాకుండా దాదాపు 2 ఓపెన్ ప్లాట్స్, 2 4 వీలర్స్ ఇంక్లూడింగ్ ఏ BMW, గోల్డ్ ఆర్నమెంట్స్ ఉన్నాయి. బ్యాంక్ డిపాజిట్స్ ఉన్నాయి. ఇంకా సర్చెస్ ఇంకా కంప్లీట్ అవ్వలేదని చెప్పి ఏసీబీ అఫీషియల్ గా ఒక నోట్ ఉంది. కుదిరితే నేను ఇక్కడ కానీ ట్విట్టర్ లో కానీ షేర్ చేస్తా. అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇంతవరకు సంపాదించగలరు. సో పాయింట్ ఏంటంటే అసలు ఐఏఎస్ ఆఫీసర్స్, బాగా చదువుకున్న ఐఏఎస్ ఆఫీసర్స్ ఇలా ఎందుకు మారుతున్నారు, వాళ్ళకు ఉండే వర్క్ ప్రెషర్ ఏంటి, దాని మీద కంప్లీట్ వీడియో చేశాను. వీడియో డిస్క్రిప్షన్ లో ఉంటుంది, చూసేయండి.